అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం శ్రీ రుద్ర ఆర్ట్స్ వర్క్షాప్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు డిఫరెంట్ యూనిక్ మోడల్స్ గణపతులు అయితే ఉన్నాయన్నమాట. సో స్టార్టింగ్ మనకు వచ్చేసి 1 ఫీట్ నుంచి 3 ఫీట్ వరకు అయితే మనకు 300+ గణేష్లు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్కటి అయితే మీకు చూపిస్తా. అదేవిధంగా మనకు ఈ రుద్ర ఆర్ట్స్ షాప్ వచ్చేసి మనకు కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా పెడతా. అన్న వాళ్ళ సురేష్ అన్న వాళ్ళ మనకు ఫోన్ నెంబర్ కూడా మీకు కింద ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా ప్రతి ఒక్కరు అయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. చాలా యూనిక్ మోడల్స్ ఉన్నాయి. సో డిఫరెంట్గా మీరు చూస్తే మాత్రం చాలా అంటే ఇక్కడ ఉన్నట్టు ఎక్కడ లేవన్నమాట. సో ఒక్కసారి చూస్తే మీకే అర్థమైపోతుంది. సో అదేవిధంగా అన్న వాళ్ళ షాప్లో అయితే ప్రతి ఇయర్ అయితే చాలా యూనిక్ మోడల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ప్రతి ఒక్క గణపతి ఉంటాడు ఇక్కడైతే. సో మనకు 300+ మోర్ దెన్ గణేష్ ఐడియాల్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో అదేవిధంగా మనకు పక్కనే షెడ్లు అయితే మనకు 4 ఫీట్ నుంచి 12 ఫీట్ వరకు అయితే గణేష్లు అయితే ఉన్నాయి. సో అవి కూడా చూపిస్తాం మీకు. సో ఫస్ట్ అయితే చూసేసుకుందాం, తర్వాత నెక్స్ట్ అక్కడ చూపించేద్దాం. సో మనకు లొకేషన్ వచ్చేసి మనకు బోయినపల్లి డైరీ ఫామ్ మెయిన్ రోడ్ పైన అయితే అన్న షెడ్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా అన్న షెడ్ వచ్చేసి నేను లొకేషన్ మ్యాప్ కూడా ఇస్తాను. సో అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను నేను. సో ఎవరైనా విజిట్ చేయాలన్నారు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. సో అదేవిధంగా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ప్రతి ఒక్క గణేష్ని అయితే చూపించి అయితే మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీకు 1 ఫీట్ నుంచి అయితే చూపిస్తాను. ఫస్ట్ లైన్లో అయితే మీకు అన్న వాళ్ళు ఏ విధంగా మనకు డిస్ప్లే పెట్టారో చూపిస్తాను చూడండి. సో చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకు గణేశుడు 4 హ్యాండ్స్ అయితే మనకు ఎల్లో కలర్, అదేవిధంగా గ్రీన్ షాల్వాతో అయితే అన్న వాళ్ళు రెడీ అవుతుంది. సో మనకైతే చూసుకోండి, మనకి మొత్తానికైతే ఒకసారి అయితే మీకు చూపించుకుంటే పోతాను. సో వీడియో అయితే ఒక్కొక్క గణేశుడు ఒక్కొక్కలాగా డిఫరెంట్గా అయితే ఉన్నాడు. ఇక్కడ మనకు సింహాసనం 2 లైన్స్ వచ్చినాయి. సో చూసుకోవచ్చు, లాల్ బాగ్చా రాజా. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, మనకు బ్యాక్డ్రాప్లో అయితే అయోధ్య రామ మందిరం. సో సేమ్ ఈ విధంగా మనకు బ్యాక్డ్రాప్లో హనుమాన్ కూడా వచ్చిండు. సో చూసుకోవచ్చు ఒకసారి. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనకు ప్రైజెస్ అయితే ఉన్నాయి 3500. మళ్ళీ అదే ప్రైజెస్ అవేనా కాదా తెలీదు. సో ఆల్మోస్ట్ అయితే ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. సో చూడండి, స్వామివారి దూతి అయితే ఏ విధంగా వచ్చింది. సో ఇక్కడ కూడా మొత్తం రౌండ్గా అయితే చూపిస్తాం మీకు. చాలా డిఫరెంట్ యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, చాలా బాగున్నాడు ఈ గణేశుడు వచ్చేసి. సో అదేవిధంగా ఇక్కడ ఇంకో గణేశుడు వచ్చేసి మనకైతే క్యారమ్స్ అయితే అడుగుతున్నాడు. సో ఇక్కడ 2 అయితే ముష్కరాజ్ ఎలుకలు అయితే ఉన్నాయి చూడండి. సో హెయిర్ కూడా చాలా కరెక్ట్ సేమ్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఉంది స్వామివారి హెయిర్ వచ్చేసి. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. సో మొత్తం లైన్ చూపిస్తా. ఒక్కొక్క గణేశుడు ఒక్కొక్క డిఫరెంట్ యూనిక్ మోడల్ అయితే ఉన్నాడు అనమాట. సో ఇక్కడైతే మనకు హంస మీద అయితే కూర్చున్నాడు చూడండి. ఇది చాలా యూనిక్ బాగుంది ఈ గణేశుడు కూడా వచ్చేసి. సో ఇక్కడ చూడండి. సో పంచలు కానీ ఆల్మోస్ట్ అయితే పంచలు శాల్వాలతో అయితే మ్యాక్సిమం ఎక్కువ ఇవే గణేశులు ఉన్నాయి స్వామివారివి. సో చూసుకోవచ్చు ఒకసారి మీరు. సో అదేవిధంగా ప్రతి గణేశునికి అయితే పగడి చూడండి మీరు. సో పంచవర్క్ కానీ పగడి కానీ. సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ అన్ని 1 ఫీట్ గణేశులు అన్నమాట ఇక్కడ. సో చూసుకోవచ్చు ఒకసారి. ఈ గణేశుడు ఎంత యూనిక్ మోడల్ ఉందో చూడండి ఒకసారి. సో ఇక్కడ చూడండి, వీణ పట్టుకొని మనకు మోయిస్తున్నట్టు. సో చూసుకోవచ్చు, చాలా యూనిక్ ఉన్నాయి. సో అదేవిధంగా ఇక్కడ కూడా చూసేద్దాం. సో ఇక్కడ చూడండి, మనకు పికాక్ అయితే వచ్చింది. సో మనకు ఇక్కడ మనకు శ్రీమంత్ దగడశెట్టి అల్వాయ్ గణపతి. ఇక్కడ కూడా చూడండి, జువాల వర్క్ అయితే చాలా యూనిక్ అయితే చేశారు అన్న వాళ్ళు. ఇక్కడ కూడా చూడండి ఎంత ముద్దుగా ఉందో డిజైనింగ్ అయితే. చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది అనమాట మన గణేశుడు. సో ఇక్కడ కూడా చూడండి, ఒక గణేశుని అయితే మీకు చూపిస్తున్నా. ఇక్కడైతే మొత్తం గోల్డ్ వర్క్ అయితే జరిగింది. సో బ్లూ కలర్ స్టోన్స్ అయితే పైన అయితే జ్యువెలరీ అయితే వచ్చిందనమాట. సో స్వామివారు అయితే ఆల్మోస్ట్ అయితే మనకు మెరిసిపోతున్నట్టు అయితే ఉన్నాడు గోల్డ్ వర్క్లో. సో చూసుకోవచ్చు ఇక్కడ కూడా. బాల గణేష్ ఎంత ముద్దుగా ఉన్నాడో చూడ, చిన్నగా చాలా యూనిక్గా ఉంది ఆ గణేశుడు వచ్చేసి. సో అదేవిధంగా మనకు సెకండ్ లైన్లో అయితే చూసేసుకుందాం. సో ముందుగా లాల్ బాగ్చా రాజా. సో చూసుకోవచ్చు ఇక్కడ కూడా. సో డిఫరెంట్గా అయితే కాస్ట్యూమ్ వర్క్ అయితే ఎక్కువ జరిగాయి చూడండి. ఇక్కడ కూడా చాలా యూనిక్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకు
4 హ్యాండ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇవి కూడా. సో ఒక్కొక్క ఐడియాలో అయితే ఒక్కొక్క డిఫరెంట్ మోడల్ అయితే ఉన్నాయన్నమాట. సో చూసుకోవచ్చు, ఒక్కొక్కటి అయితే మీకు ప్రతిదీ చూపిస్తున్నా. ఇక్కడ కూడా యూనిక్ మోడల్ అయితే వచ్చింది చూడండి. సో ఇక్కడ మనకు ఆంజనేయుడు, రాముడు, సీత. సో చూసుకోవచ్చు ఇక్కడ కూడా. ఇక్కడ కూడా వర్క్ అయితే మంచిగా జరిగింది. సో శ్రీమంత్ దగ్గర సెట్ హల్వాయ్. సో ఇక్కడ కూడా సేమ్ శ్రీమంత్ దగ్గర సెట్ హల్వాయ్ చూడండి, మొత్తం వైట్ డ్రెస్సింగ్, మొత్తం వైట్ వచ్చింది. ఇలా కవర్ కప్పేసింది ఆల్మోస్ట్ అయితే బుక్ అయిపోయింది అనమాట చూడండి. సో ఇలా కవర్లో ఏదైతే కప్పారో అవన్నీ ఆల్మోస్ట్ బుక్ అయిపోయాయి. సో చూసుకోవచ్చు. సో ఈ గణేశుడు చాలా యూనిక్గా ఉంది చూడండి. ఇక్కడ కూడా సో ఇక్కడ కూడా చూడండి, రాముని అవతారంలో మనకు సింహాసనం మీద కూర్చున్నాడు. చాలా బాగుంది ఈ గణేశుడు కూడా. సో ఈ గణేశుడు కూడా బుక్ అయిపోయాడు ఆల్మోస్ట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు 3 ఫీట్ గణేశుడిని అయితే యూజ్ చేసుకుందాం. మనకు థర్డ్ లైన్ అనమాట. సో పైన అయితే పెట్టేశారు చూడండి. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను. సో ఇక్కడ కవర్ కప్పేసిన ఇది కూడా బుక్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్. సో చూసుకోవచ్చు మనకి ఈ గణేశులని. సో ఇక్కడ చూడండి, జ్యువెలరీ వర్క్ చాలా అంటే చాలా బాగుంది మనకు. స్వామి వారికి కిరీటానికి చూసుకోవచ్చు, మనకు కుందన్ వర్క్ ఏ విధంగా చేశారనేది. సో ఒక్కసారి జూమ్ చేస్తా చూడండి. చాలా అంటే చాలా బాగున్నాడు ఈ గణేశుడు వచ్చేసి. మనకు తొండం కూడా చూసుకోవచ్చు, ఒక రౌండ్ అయితే తిరిగింది. ఆరెంజ్ పంచ. ఇక్కడ కూడా చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగున్నాడు. సో ఈ గణేశుడు చూడండి, మనకు చంద్రుని మీద అయితే కూర్చున్నాడు. శివుని అవతారంలో అయితే చూడండి మనకు. సో చూసుకోవచ్చు, చాలా బాగుందన్నమాట ఈ గణేశుడు వచ్చేసి. సో ఇక్కడ కూడా చూడండి, మనకు అయోధ్య రామ మందిరం బ్యాక్డ్రాప్ చూడండి. సో చాలా అంటే చాలా యూనిక్గా ఉంది ఈ మోడల్. సో శ్రీమంత్ దగడ సెట్ హల్వాయ్ గణపతి చూడండి. ఇక్కడ ఏ మహారాజ్ చూడండి, చాలా అంటే చాలా బాగున్నాడు. సో ఇక్కడ అయితే మనకు శివాజీ మహారాజ్ సింహాసనం మీద కూర్చొని ఏదైతే ఏనుగు మీద అయితే కూర్చుంటాడు అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ. సో మనకు సింహాసనం ఇటు సైడ్ అయితే మనకు పక్కనే మనకు స్వామివారి పక్కనే మనకు పీకలు అయితే ఊతున్నట్టు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఏదైతే బ్యాక్డ్రాప్లో సూర్యుని గుర్రాలు. సో ఇది చూడండి, చాలా అంటే చాలా యూనిక్ అయితే ఉంది. సో అదేవిధంగా పైన అయితే శేషనాగ 5 పడగలు వచ్చినాయి. సో అదేవిధంగా మనకు శివలింగం కూడా అయితే ఉందన్నమాట. పక్కన ఇంకో గణేశుని చూసేసుకుందాం. ఈ
ఈ గణేశుడు చూడండి మనకు నంది పైన అయితే కూర్చున్నాడు చూడండి. ఇక్కడ చాలా బాగున్నాయి ఈ గణేశుడు కూడా వచ్చేసి. సో ఇక్కడ పికాక్ బ్యాక్డ్రాప్లో పికాక్ వచ్చింది నెమల మీద. సో కుమారస్వామి సో అన్న. సో అదేవిధంగా ఇక్కడ చిన్నదైతే గోమాత. సో చూడండి ఇక్కడ ఏ విధంగా ఉందో. ఇక్కడ కూడా చూడండి సేమ్ శివలింగం మీద చేయి పెట్టుకొని అయితే మనకు శివుని అవతారంలో అయితే గణేశుడు అయితే ఉన్నాడు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆరెంజ్ పంచ. సో డిజైనింగ్ వరకు చూడండి బ్లూ కలర్ కిరీటం మీద అయితే ఆల్మోస్ట్ అయితే చాలా అంటే చాలా యూనిక్ అయితే వచ్చింది అనమాట. సో ఈ గణేశుడు బుక్ అయిపోయాడు ఆల్మోస్ట్. సో ఇక్కడ కూడా చూపిస్తాను మీకు ఇంకా. సో బ్యాక్డ్రాప్లో అక్కడైతే మనకు కృష్ణుడు వచ్చాడు చూడండి. సో మనకైతే చాలా యూనిక్ అయింది ఈ మోడల్ వచ్చేసి. ఈ గణేశుడు వచ్చేసి ఆల్మోస్ట్ ఈ గణేశుడు కూడా బుక్ అయిపోయాడు చూడండి. సో స్టిక్కర్ అయితే కనిపిస్తుంది మనకు అక్కడ. బ్యాక్డ్రాప్ అయితే చాలా బాగుంది గ్రీన్లో, లైట్ గ్రీన్ అనమాట. సో డార్క్ తోడా. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. మనకి ఇక్కడ అయితే బ్యాక్డ్రాప్లో అయితే లీఫ్ మీద అయితే కూర్చున్నాడు. ఇక్కడ శ్రీమంత్ దగ్గర సిటీ అల్వాయి గణపతి అనమాట. ఇక్కడ ఈ గణేశుడు కూడా బాగున్నాడు చూడండి. అయితే పగడి వచ్చిందో చూడండి. సో ఇక్కడ కూడా ఈ గణేశుడు కూడా చాలా యూనిక్ అయితే ఉన్నాడు చూడండి. స్వామివారి బొట్టు కానీ అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి డిజైనింగ్ ఏ విధంగా వచ్చిందో. సో స్వామివారికి స్వామివారు అయితే పంచ వచ్చి గ్రీన్ అయితే సో సింహాసనం అయితే కూర్చున్నాడు. సో అదేవిధంగా ఇక్కడ కమల పువ్వు చూడండి ఏ విధంగా ఉందో. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మీకు 1 ఫీట్ నుంచి 3 ఫీట్స్ ఐడియాస్ మొత్తం అయితే చూపించేసాను ఈ బ్లాగ్లో. సో ఎపిసోడ్ 2 అని పెట్టేసి మనకి ఇంకా నెక్స్ట్ షెడ్యూల్ అయితే మనకు 4 ఫీట్ నుంచి 12 ఫీట్ వరకు అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా చూపించేస్తా. ఎపిసోడ్ 2 పెట్టేసి నేను ఇంకో వీడియో అయితే చేసి పెట్టేస్తాను నా ఛానల్లో, అది కూడా చూడండి.